భూస్వాములకు పెత్తందారుల వ్యవస్థకు వ్యతిరేకంగా గొప్ప పోరాటం చేసిన మహనీయురాలు చాకలి ఐలమ్మ అని భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం ఐలమ్మ పోరాటం చేసిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్లో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్ ముఖ్య అతిథిగా పాల్గొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పి మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని ఈ తరం వారు ఐలమ్మ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోవాలని అన్నారు. పోరాట యోధులను ఉద్యమకారులను ప్రజాస్వామ్యం గుర్తిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటిలోని ఉమెన్స్ కాలేజీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పారని గుర్తు చేశారు. ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, రజక సంఘం సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ओके यार जूनियर तंपु वो मुंगड़ को आपको डाला ఈరోజు వెంగళవాడల రజక సంఘం తరఫున చిట్యాల ఐలమ్మ జయంతి 129వ జయంతి అన్న ఆదిశ్రీన్న ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున మా కుల బంధువుల తరఫున ఇక్కడ ఐలమ్మ జయంతి సందర్భంగా పూలమాలతో ఘనంగా పెద్ద ఎత్తున జయంతి జరుపుకోవడం జరిగింది. దీనికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా సంఘం తరఫున ఐలమ్మకు జయంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు అందరికీ కార్యకర్తలకు మా ఎమ్మెల్యే ఆశీర్వాద గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కౌన్సిలర్లకు అందరికీ కార్యకర్తలందరికీ ఇలా సాకలయము ఆశయాలను నెరవేర్చుకుంటూ అందరము అదే ఆశయాలను పాల్గొనాలని అందరికీ ధన్యవాదాలు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా వేములవాడ పట్టణంలో మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు, ముఖ్య అతిథులు, మన స్థానిక శాసనసభ్యులు మరియు తెలంగాణ ప్రభుత్వం ఆదిశ్రీన్న గారి ఆధ్వర్యంలో మరియు వైస్ చైర్మన్ గారు బింగి మహేష్ గారు, కౌన్సిలర్లు మరియు రజక సోదరులందరికీ చిట్యాల ఐలమ్మ జయంతి సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు చేస్తున్నాం. రజక కులాసుల ఆధ్వర్యంలో చిట్యాల ఐలమ్మ 129వ జయంతి వేడుకలు పట్టణంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. రజక సంఘ కుల సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా ఎమ్మెల్యే ఆశీర్వాద గారిని పిలిచి ఇక్కడికి వచ్చినందుకు ఆశం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఐలమ్మ విగ్రహాన్ని పెద్ద ఎత్తున బైపాస్ రోడ్లో సాగర్ ఘాట్లకాన్ని మా ఎమ్మెల్యే గారు పెట్టియాలని వారి తరఫున వేడుకుంటూ అందరికీ నమస్కారం. భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ప్రపంచానికే చాటి చెప్పిన నింపు పింక మన తెలంగాణ వీరవంత చాకలి ఐలమ్మ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఆనాటి తెలంగాణ దొరలు వెట్టి చాకిరి పాలనపై కథం తొక్కిన మన వీరనారి ఐలమ్మ గారు ఇటు రైతులను, కూలీలను, వాళ్ళని మన ఉద్యమంలో ఉసిరుగొల్పిన నాయకురాలు మన ఐలమ్మ గారు. ఈరోజు ఆమె స్ఫూర్తితో మనంతా ధైర్యంగా ముందుకు సాగాలని, అభివృద్ధి బాటలు నడవాలని, మరియు ఈరోజు ఇట్టి కార్యక్రమానికి మన శాసనసభ్యులు విప్ నిరంతర కార్యదీక్ష
పరుడు ఆది సీనన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే పట్టణ రజక కులస్తులకు మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, అధికారులకు, పాత్రికేయులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. వేములవాడ పట్టణంలో చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకొని వారి ప్రతిమకు పూలమాలలు సమర్పించి వారు చేసినటువంటి పోరాట గాథను స్ఫూర్తిని ఈ తరానికి చూపెట్టిన కార్యక్రమం వేళ పట్టణ రజక సంఘానికి సంబంధించిన బాధ్యులు వేళ పట్టణ సంఘ రజక సంఘం ఆధ్వర్యంలో ఏదైతే ఈ కార్యక్రమం జరుపుతూ మమ్మల్ని ఆహ్వానించడం ధన్యవాదాలు తెలియజేస్తూ కోనరావుపేట మండల కేంద్రంలోకి వెళ్ళి అక్కడ కూడా ఐలమ్మ విగ్రహానికి పూలమాలను సమర్పించి అక్కడ కూడా ప్రజల మధ్యలో చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని మరణం చేసుకొని వారిని ఈ తరం స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడైతే అణచివేత, ఎక్కడైతే అక్రమాలు, ఎక్కడైతే అహంకార పూరితమైనటువంటి భావాలతోటి అణచివేయాలని చెప్పి చూస్తున్నటువంటి వారికి ఎదురొడ్డి నిలిచిన ఈ ఐలమ్మ పోరాట గాథను స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు కూడా ఈ తరం వాళ్ళు ముందుకు పోల్చినటువంటి పరిస్థితి సందర్భం. ఈనాటి ఐలమ్మ జయంతి సందర్భంగా మనం గుర్తు చేసుకుంటున్న సందర్భాన్ని ఉమెన్స్ కాలేజీ పుట్టమొడి, ఆ తర్వాత యూనివర్సిటీ ఏర్పడినటువంటి దానికి చాకలి ఐలమ్మ పేరును పెట్టి ఆమె పోరాట స్ఫూర్తిని ఈరోజు మన తెలంగాణ పక్క రాష్ట్రాలకు కాకుండా దేశమంతా కూడా గర్వపడేలా తెలియపే విధంగా వారి పేరును మనం పెట్టుకోవడంతో పాటు ఈరోజు బీసీ కులగలను కూడా చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఈ దేశంలో ఎవరి ఇస్తా ఎంతో తేలాల్సిందే, ఆ ఇస్తా ప్రకారం ఈ భారతీయ సంపద అందరికీ పంచాల్సింది చెప్పని రాహుల్ గాంధీ గారు కూడా ఒక నిర్ణయం తీసుకొని ముందుకొచ్చిన క్రమంలో ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కులగణన జరగాల్సిందని చెప్పినప్పుడు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రుల కొండ ప్రభు బీసీ సంక్షేమ శాఖ మా జిల్లా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం కూడా ఏకగ్రీవంగా అమలు కావడం, ఈరోజు మరల దేవాలయం సంబంధించిన సమస్యలు, ఇతర సమస్యలు కూడా మాట్లాడుకున్న ఒక 4,000 మోటార్లు కూడా కావాలని చెప్పినట్టు విన్నాం. వాటన్నిటిని కూడా తప్పనిసరిగా చేపిస్తే ఈ రోజులో అనుమానం ఏం లేదు. రాబో రోజుల్లో రజకుల హక్కుల కోసం రజకులు చెప్పేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తూ మీ మధ్యలో ఒకటిగా ఉంటూ ముందుకు సాగుతున్న మాట సందర్భం చెప్తూ మనం అందరం కూడా పోరాట వీర వనితైనటువంటి చాకలి ఐలమ్మ గారి ఆలోచన విధానాన్ని తీసుకొని ఆ పోరాటాన్ని స్ఫూర్తి తీసుకొని ఈ ప్రాంతంలో కూడా మనం ముందుకు సాగుదలని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం.